రామ్ చరణ్ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కామంతో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ రోజు రోజుకు గేమ్ చేంజర్ వసూళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. సో ఈ మేర 4వ రోజు కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ప్రొడ్యూసర్ దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ని నిర్మించారు. గేమ్ చేంజర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డే 1 51 కోట్ల నెట్ కలెక్షన్స్ను రాబట్టింది. అలాగే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ 185 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 21.6 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ఇక మూడో రోజు కేవలం 17 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 8.50 కోట్లను అందుకుంది. దీంతో మొత్తం 4 రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు 98 కోట్లకు చేరుకుంది. సోమవారం నాడు తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ కేవలం 20.58% నమోదైంది. మార్నింగ్ షోల్లో స్వల్పంగా 12.79% నమోదు కాగా సాయంత్రం షోలు 25.7%కి స్వల్పంగా పెరిగింది. ఇక హిందీ వెర్షన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే 8.16% సొంతం చేసుకుంది. ఇక తమిళ్ వెర్షన్ 14.22 ఆక్యుపెన్సీని నమోదు చేసింది. రామ్ చరణ్ మూవీపై బాలయ్య డాకు మహారాజ్ ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ రెండు సినిమాల ప్రభావం పడినట్టు తెలుస్తుంది.